కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేగింది. కిడ్నాప్ అయిన కొన్ని గంటల్లోనే బాలిక ఆచూకీని గుర్తించి కిడ్నాపర్ చెర నుంచి విడిపించారు పోలీసులు. బాలిక అనాథవరం ప్రాథమిక పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. ఉదయం స్కూల్కు వెళ్లే క్రమంలో బస్ కోసం వేచి చూస్తుండగా ఈ కిడ్నాప్ జరిగినట్లు తెలుస్తుంది. బాలిక స్కూల్కి రాకపోవడంతో పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దీంతో బంధువులు చుట్టుపక్కల ఇళ్లలో వెతికినా కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలిక కోసం వెతకడం ప్రారంభించారు. అదే గ్రామానికి చెందిన పరమాట దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి బాలికను బైక్పై ఎక్కించుకుని అమలాపురం వైపు తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు బాలికను గుర్తించి ముమ్మిడివరం పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అమలాపురంలో బాలికను వదిలిన దుర్గా ప్రసాద్ అక్కడి నుంచి పరారైనట్టు గుర్తించారు. ప్రస్తుతం నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. వేగంగా స్పందించిన పోలీసులు బాలికను రక్షించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా అమ్మాయి 8వ తరగతి చదువుతుందండి. పొద్దున్న టిఫిన్ అన్ని తెచ్చేసి ఎవరి బండి ఎక్కకుండా స్కూల్కి వెళ్ళిపోమని డబ్బులు ఇచ్చేసానండి. ఆటోకి ఇచ్చేసి నేను పనికి వెళ్ళిపోయాను. మామూలుగా పనికి వెళ్ళిపోయిన తర్వాత 9 దాటిన తర్వాత టీచర్ 10 గంటలకి మీ అమ్మాయి స్కూల్కి రాలేదు, మీరు వెంటనే అర్జెంట్ గా చిన్న వయసు కాబట్టి అమ్మాయిది చూసుకోవాలి, మీరు బడికాడికి వెంటనే వచ్చేయండి అని చెప్పారు. నేను వచ్చేసి చూసిన తర్వాత లేదు మరి ఇంటికాడికి ఉన్నదే చూడండి అన్నారు టీచర్ గారు. ఇంటికాడ కూడా లేదని అర్థాలకి ఫోన్ చేయడం ద్వారా తెలియదు. తర్వాత సిఏ గారికి ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే అదే సమాచారం అందించిన తర్వాత సిఏ గారు చూశారు. అనాథర స్కూల్ హై స్కూల్ అండి, 8వ తరగతి అండి. ఇలాగా బుల్స్ అంటే అనే కుర్రోడు ఆ పిల్లతో బస్సు ఎక్కిన వాళ్ళు చూసి బస్సు దిగి బస్సు దాటేసిన తర్వాత బలవంతంగా బండి ఎక్కించిపోయి ఇలాగా మాగం రోడ్డు వెళ్ళిపోరు. నేను చూశాను. బండి ఏమో బ్లాక్, గీతలేమో రెడ్ కలర్ ఉన్నాయి, మంచి ఎత్తుగా పొడుగ్గా పొడవుకున్నాడు అని చెప్తే ఇలాగా మాగమే తీసిపోయి